శనివారం 7 శనివారాల వ్రతం కోసం ఫస్ట్ ముందు రోజు మనం చేసుకొని పెట్టుకోవాల్సినవి పసుపు ఇందులో ముంచుకొని క్లాత్ ఇలా ఆరబెట్టుకోండి ముందు రోజు నైటే, అదొకటి. తర్వాత 7 ఒత్తులు తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్. ఇది యాక్చువల్గా నాకు బుక్లో నేను వ్రతం కోసం ఒక బుక్ ఫాలో అవుతున్నా. అది ఆల్మోస్ట్ లైక్ పురాణాలలో అన్నిట్లో ఆ బుక్లో కూడా 7 రంగుల ఒత్తులతో 7 రంగుల ఒత్తులను ఒక ఒత్తిగా చేసి పెట్టమని చెప్పిండ్రు. సో అందుకని నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను చేద్దాము, నాకు అది ఈజీగానే అనిపించింది. అందుకని నేను ఇలా 7 కలర్ల ఒత్తులు 7 తీసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఫస్ట్ డే కోసము. వీటిని మళ్ళీ ఒక్కొక్కటి అన్నీ కలిపి 7 కలర్స్ కలిపి ఒకటిలాగా చేసి మళ్ళీ అట్లా 7 సెట్స్ చేసుకొని ముందే పెట్టుకున్నాను. ఇట్లా నేను అన్నీ సపరేట్ చేసి ఈచ్ కలర్ ఒక్కొక్కటి చేస్తున్నా. మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది, మా తల్లి ఐలు హెల్ప్ చేస్తున్నామా, థ్యాంక్స్ అమ్మా. ఇట్లా అన్నీ సపరేట్ చేసుకుని ఉండే తర్వాత మళ్ళీ వీటిని మళ్ళీ మంచిగా ఒక దగ్గరికి యాక్చువల్గా ఇట్లా ముద్దలా వేస్తే అన్నీ మిక్స్ అయిపోతున్నాయి. కొంచెం డ్రై అయితే బెటర్, ఇప్పుడే కలర్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మార్నింగ్ అట్లా చేసి పెట్టేస్తా. ఒకటి ఎక్స్ట్రా ఉంది యాక్చువల్గా. సో డెకరేషన్ కూడా ముందే ఇట్లా చేసి పెట్టుకున్నా. దానికి కూడా కాన్సెప్ట్ ఏంటంటే నాకు కొంచెం బ్లూకి శనిదేవునికి లైక్ బ్లాక్ మెయిన్గా ఆరెల్స్ బ్లూ, సో కొంచెం ఈ పర్పుల్ షేడ్ బ్లూ షేడ్ అవన్నీ కొంచెం అదేలాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇది నా దగ్గర ఉన్న దాంతో ఇట్లా డెకరేషన్ చేసి ముందు రోజే ఫ్రూట్స్ ఎర్లీ మార్నింగ్ లేచి 6-7కి చేద్దామని చెప్పేసి కావాల్సినవి, అంటే మార్నింగ్ పూజకి ఎక్కువ అవసరం లేదు, గ్రేప్స్ అండ్ బనానాస్ ఒక కోకోనట్ ఉంటే చాలు. అండ్ మట్టి కుందులలో యాక్చువల్గా వెలిగించాలని ఉండే, ఆ పిండి దీపాల గురించి ఎక్కడ లేదు. సో నా దగ్గర ఈ మట్టి దీపాలలో పిండి పెడదామా లేదంటే ఇట్లా డైరెక్ట్గా మట్టిలో పెట్టడం బెటరా అని ఆలోచిస్తున్నా. రేపు మార్నింగ్ ఏం చేయాలో తెలీదు, మోస్ట్లీ మట్టి దీపం అనుకుంటున్నా. ఒకవేళ ఓపిక ఉంటే పిండితో చేసి ఈ మట్టిలో ఆ కుందులు పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరైతే ఎలా సజెస్ట్ చేస్తారో కమెంట్ చేయండి. కూడా 7 ఉన్నాయి నా దగ్గర, సో వీటిని యూజ్ చేయవచ్చు. పసుపు, కుంకుమ, అక్షతలు, కర్పూరము, గంగాజలము, ఒక్కలు, తమలపాకులు, అన్ని అక్షంతలు ఆల్మోస్ట్ అలా అన్నీ ముందే రోజే రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ రేపు పూజ ఎలా చేస్తాను అని చూపిస్తాను. అండ్ ఇంకా కావాల్సిన యాలకులు, పసుపు కొమ్ములు, ఖర్జూరం అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో రేపు ముడుపు మార్నింగ్ కట్టేసుకొని పూజ స్టార్ట్ చేయడానికి అన్నీ ఇక్కడే ఉన్నాయి.